ఆ నడుమ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము తెలంగాణలో ఓ రేషన్ షాప్ కాడికి పోయి మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని చిన్నపాటి లొల్లి వేసింది కదా. ఇప్పుడు తెలంగాణ సర్కార్ సన్నబియ్యం ఇస్తున్నదని ఫోటోలు పెట్టుకుంటున్నదని ఇప్పుడు మళ్ళీ అదే ఫోటోల లొల్లి మొదలైంది. చూసిండ్రా, ఆల ఫ్లెక్సీ వీలు జింపి వారేస్తే ఈల ఫ్లెక్సీని వాళ్ళు ఊడవీకి వారేసిండ్రు. మోడీ ఇచ్చే బియ్యాన్ని మీరు ఇక్కడ ఇచ్చుకుంటా మీ ఫోటోలు పెట్టుకుని ఫోజులు కొడుతున్నారా? చల్ తీసేయండి బీజేపీ పార్టీలు రేషన్ షాప్ కాడికి వచ్చి ఇగో గిట్లలో వేసిండ్రట. అబ్బా, మీ మోడీ పొలం దున్ని పండించిన బియ్యం రాష్ట్రానికి ఇస్తున్నాడా? ఆయన కేంద్రానికి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, రాష్ట్రాల నుంచి కాదా అని వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నట్టు ఫ్లెక్సీలు గుంజి వారేసుకున్నారు. సరే, మీ మోడీ సారే సన్న బియ్యం ఇస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ తెలంగాణలో ఇచ్చినట్టు దేశం మొత్తంలో సన్న బియ్యమే ఎందుకు ఇస్తలేరు? సన్న బియ్యం ఇచ్చే నిర్ణయం మా కాంగ్రెస్ సర్కార్ది, మా రేవంత్ రెడ్డిది అన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు లొల్లి చేసి కింద వాడేసిన ఫ్లెక్సీని పట్టుకున్నారు. మీరు ఎంత ఫ్లెక్సీలు పట్టుకొని ఫోజులు ఇచ్చినా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం రాయితీ లేకుంటే మీరు సన్న బియ్యమే కాదు దొడ్డు బియ్యం కూడా ఇయ్యలేరు అన్నట్టు బీజేపీ లొల్లి చేసిండ్రు. ఎవరు ఎన్ని లొల్లులు చేసినా జనాలు పన్నులు కట్టకుండా సర్కార్లు వేసే ఫైన్లు చెల్లించకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది ఎవరు బియ్యం ఇస్తారనేది. జనం ఇచ్చే పైసలతో జనానికే ఇచ్చుకుంటా మీరేదో ఉద్ధరించినట్టు కొట్టుకుంటున్నారా అని అంటున్నారట ఆడికి బియ్యం తీసుకుందామని వచ్చిన వాళ్ళు. హాగో అట్లున్నాయట బీజేపీ కాంగ్రెస్ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో.